తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు దాసరాజు దగ్గరకు వెళ్ళి సత్యవతికి పుట్టిన వంశమే రాజ్యాన్ని ఏలుతుందని, తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. సంతనుడు సత్యవతుల పెళ్లి జరిగింది. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనే 2 కొడుకులు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు ఓ గంధర్వుడి చేతిలో మరణించాడు. ఇక విచిత్రవీరుడికి యువరాజు పట్టాభిషేకం చేశారు. అతనికి పెళ్లి చేస్తే వంశాభివృద్ధి జరుగుతుందని సత్యవతి, భీష్ముడు అనుకున్నారు. అదే సమయంలో కాశీరాజు తన 3 కూతుళ్లకు స్వయంవరం ప్రకటించాడు. వారి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. వారిలో అంబ అప్పటికే సాల్వరాజుని ప్రేమించింది. అతను కూడా స్వయంవరానికి వస్తాడు. అంబ ఆ రాజు మెడలో మాల వేయాలని అనుకుంది.